Are you ready to completely transform your body and your life? Experience 28 days to see the results. It is fully guaranteed. Fully guaranteed. Call or WhatsApp us today. ఫార్మా హబ్లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. క్షణాల వ్యవధిలోనే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రాణాలు కాపాడుకోవాలని కార్మికులు పరుగులు తీశారు. చూస్తూ ఉండగానే 4 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని సమాచారం అందుతోంది. అనకాపల్లి జిల్లాలో ఈ ఘోర ప్రమాదం కలకలం రేపింది. పరవాడ మండలం జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్న దక్షిణ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఈ విషాదం చోటు చేసుకుంది. పరిశ్రమలో పనిచేస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో రియాక్టర్ పేలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే మంటలు ఫ్యాక్టరీ నలుమూలలా వేగంగా వ్యాపించాయి. అక్కడ డ్యూటీలో ఉన్న కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఈలోపే మంటలు తీవ్ర రూపం దాల్చడంతో 4 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో మరికొంతమంది కార్మికులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. కంపెనీ లోపల దట్టమైన పొగలు పేరుకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఎదురవుతోంది. లోపల ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో అధికారులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. మరోవైపు ఈ అగ్ని ప్రమాదంపై హోంమంత్రి అనిత స్పందించింది. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి ప్రమాదం గురించి వివరాలు తెలుసుకుంది. వెంటనే సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి అనిత హామీ ఇచ్చింది. ప్రమాద తీవ్రత దృష్ట్యా ఫార్మాసిటీ పరిసర ప్రాంతాల్లో ఉత్కంఠ నెలకొంది. బాధిత కుటుంబ సభ్యులు కంపెనీ వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. తమ వారికి ఏమైందో తెలియక ఆందోళన చెందుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై విచారణ జరుపుతామని అధికారులు ప్రకటించారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏరియాలో పదే ఇలాంటి ప్రమాదాలు జరగడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. గతంలోనూ పలు కంపెనీల్లో రియాక్టర్లు పేలి కార్మికులు బలైన ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు దక్షిణ ఎనర్జీ కంపెనీలో జరిగిన ప్రమాదంలో యాజమాన్యాల బాధ్యతపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫార్మా పరిశ్రమల్లో కఠినమైన నిబంధనలు అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, మృతుల గుర్తింపు ప్రక్రియ ఇంకా తెలియాల్సి ఉంది. ప్రభుత్వం ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. నల్ల